నా ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళకి ఇలా రావాలని చెప్పేసి నేను ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. ముందుగానే పల్లీలన్నీ మనం దోరగా వేయించుకొని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత పొట్టు తీసి ఇలా నీట్గా 2 ఒక్కలుగా చేసుకోవాలి. ఇది నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా, తర్వాత హడావిడి అయిపోతుందని చెప్పేసి. చూడండి, లో ఫ్లేమ్ మీద ఎక్కడ మాడిపోకుండా ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఫస్ట్ పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నెలో మనం బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. ఇలా దగ్గర అవుతుంది, ఇది పాకానికి దగ్గరగా అవుతుంది. సో అందుకని చూపిస్తున్నాను. పాకం అయిందా లేదా అనేది మనం తర్వాత టెస్ట్ చేసుకొని, మనం ఇలాగ బాల్ లాగా కాకుండా మనం ఇలా తుంచితే విరిగిపోవాలన్నమాట. నెక్స్ట్ 2 మినిట్స్కి పాకం రెడీ అయిపోతుంది. ఒక ప్లేట్ మీద ఘీ అప్లై చేసుకొని ఆ మిక్చర్ మొత్తాన్ని ప్లేట్లో వేసుకున్నా. యాక్చువల్గా ఫస్ట్ నేను బాల్స్ లాగా చేద్దాం అనుకున్నాను, కానీ ఆ వేడికి తట్టుకోలేక ఇలా మొత్తం స్ప్రెడ్ చేశాను. ఏదైతే ఏముందిలే, మొత్తానికైతే చేసింది బెల్లం అండ్ పల్లీలతోటే కదా, టేస్ట్ అయితే అలాగే ఉంటుంది. హోమ్ ఫుడ్ కాబట్టి ఎలాగైనా తినేయాల్సిందే, తప్పదు. అండ్ ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ మనం చేసింది ఇంకొకటి ఉంటుంది కదా. నవ్వు వస్తుంది చూస్తుంటే. అండ్ నాకు తోడుగా మా పిల్లలు డిస్టర్బ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఫైనల్గా అయితే ఇలా మేము పప్పు చెక్కలాగా తింటావా? ఇగో ఇది తింటావా? వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.